మేమిచ్చినటువంటి ఇళ్లనే నిర్మాణం పూర్తి చేయనటువంటి ఆయన డబుల్ బెడ్రూములు, త్రిబుల్ బెడ్రూములు ఇళ్ళు అంటున్నారు. టిట్కో ఇళ్ళు పూర్తి చేయకపోతే నేను అందులో కొన్ని పూర్తి చేసి ఇచ్చాను. అలాగే మిగతా ఇళ్ళని కూడా మేము మా హయాంలో 20 లక్షల ఇళ్ళని లక్ష్యంగా పెట్టుకుని చేశాము. అందులో 10 లక్షల దాకా పూర్తయిన, టోటల్గా 30 లక్షలు అనుకుంటే 10 లక్షల దాకా పూర్తయినాయి. మేము ఆ విధంగా చేస్తే ఏమీ చేయనటువంటి ఆయన ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటున్నారు. ఈ 2 ఏళ్లలో ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. స్కూలు, హాస్పిటల్, నాడు నేడు పనులు ఆగిపోయినాయి. మెడికల్ కాలేజీ ప్రైవేట్ కాకుండా పూర్తి చేయండి అంటే ఆ మాట లేదు. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. కానీ అద్భుతాలు చేస్తామని ఉపన్యాసాలు మాత్రం నిరంతరం చెప్తూ ఉంటారన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాజాగా చంద్రబాబును ఉద్దేశించి చేసినటువంటి ఆరోపణ. ఇంకా ఇప్పుడేమంటాడు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అంట. స్వామి, ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ళ కదా దేవుడు ఎరుగు స్వామి. మా హయాంలో మేము శాంక్షన్ చేయించిన ఇల్లు పూర్తి చేసేదానికోసం ఆ డబ్బులు ఇవ్వండి స్వామి, ఇవ్వాల్సినవి అని చెప్పి మేము అడిగితే వాటి గురించి మాట్లాడు. కానీ ఏకంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు మరొక దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ 2 ఏళ్లలో నేను అడుగుతా ఉన్నా, ఈ 2 ఏళ్లలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అక్క చెల్లెమ్మలకు కనీసం 1 గజం స్థలమైనా ఇచ్చినాడా? 1 ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా 1 ఇంటిని కూడా శాంక్షన్ చేయించలే. మా హయాంలో మేము 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అందులో 21 లక్షల ఇళ్ళ శాంక్షన్ ఇళ్ళ మంజూరు చేయించి, ఇళ్ళ శాంక్షన్ చేయించి లక్షల పైచిలకు ఇళ్లను కూడా పూర్తి చేస్తాం. మిగిలిన ఇల్లు వివిధ దశల్లో కడతా ఉన్నారు, వివిధ దశల్లో ఉన్నాయి. ఆ వివిధ దశల్లో ఉన్న ఆ ఇళ్లను పూర్తి చేయడం కోసం ఇవ్వాల్సిన డబ్బులు, వాళ్ళకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈ మనిషి ఇవ్వడంలో డైవర్ట్ చేసినాడు. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులు కరెక్ట్గా ఈయన డైవర్ట్ చేయకుండా ఇస్తే మళ్ళీ రెండోసారి డబ్బులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఈయన డైవర్ట్ చేసినాడు, ఇంకా ఫినిష్, అంతే, పథకం అయిపోయింది. పైగా ఆ పథకం మళ్ళీ ముందుకు సాగించినారు అని అంటే ఈయన తరపు నుంచి చేయాల్సినవి కొన్ని చేయాలి కాబట్టి అవన్నీ చేయడం ఎందుకులే అని చెప్పి అది కూడా ఆపేసినాడు. ఈ 2 కారణాలు. ఈ ఉన్న ఇళ్లను కంప్లీట్ చేయడం అనేది చెయ్యి స్వామి అని ఓ పక్క అంటా ఉంటే, ఓ పక్క ఏమంటాడు, ట్రిపుల్ బెడ్రూమ్ అంటాడు. ట్రిపుల్ బెడ్రూమ్ అనడమే కాదు, మేనిఫెస్టోలో ఆయన ఏమన్నాడు తెలుసా? మేనిఫెస్టోలో ప్రతి ఇంటి నిర్మాణానికి అదనంగా ఆదివాసీలకు 1,00,000, ఎస్టీలకు అంటే కొండ ప్రాంతం కాకుండా కింద ప్రాంతంలో ఉన్న ఎస్టీలకు 75,000, ఎస్సీలకు చేనేతలకు 50,000, చొప్పున ఇస్తామన్నాడు. 2 ఏళ్లలో ఒక్కరికైనా 1 పైసా అయినా ఇచ్చినట. అదనంగా ఇస్తానని చెప్పిన ఈ వ్యక్తి కనీసం 2 ఏళ్లలో ఒక్కరికైనా 1 పైసా ఇవ్వలేదు. దీని మీద గట్టిగా అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి 1 మాట రాల. స్కూళ్ళు, హాస్పిటళ్ళల్లో నాడు నేడు పనులు ఆగిపోయినాయి. అయ్యా, నాడు నేడు పనులు ఆగిపోయినాయి అని గట్టిగా ప్రశ్నిస్తూ అడిగాం. వీటికి సంబంధించి 1 మాట లేదు. అయా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు అని ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలతో తమ నిరసనను కూడా తెలియజేసిన పరిస్థితుల మధ్య మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ 17 మెడికల్ కాలేజీలు, ఆ 17 దేవాలయాలను పూర్తి చేయండి అయ్యా చంద్రబాబు అని చెప్పి గట్టిగా అడిగితే దాని గురించి కూడా 1 మాట లేదు. ఆరోగ్యశ్రీకి ఇంతవరకు ఆయన పెట్టిన బకాయిలు, 2 ఏళ్లకే ఆయన పెట్టిన బకాయిలు 3,150 కోట్లు. ఈ సంవత్సరం మళ్ళీ 2026-27లో
ఈ స్కీమ్ మళ్ళా నడవడానికి నెలకు 330 కోట్ల రూపాయల చొప్పున 12 నెలలంటే 4,000 కోట్లు కావాలి. అంటే ఈ 4,000 ప్లస్ ఈ 3,150 7,150 కోట్లకు గాను ఈయన బడ్జెట్లో కేటాయింపులు చేసింది 4,000 కోట్లని చేశాడు. కానీ ఈయన ఏ రోజు కూడా కేటాయింపులు బడ్జెట్లో పెట్టిన దానికి కేటాయింపులకు ఖర్చు చేసింది చూస్తే ఏ రోజు కూడా కనీసం 2,000 కోట్లు దాటల. అయ్యా చంద్రబాబు గారు 7,150 కోట్లు కావాలి, వీటికి సంబంధించి డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? 3,150 కోట్ల రూపాయలు బకాయిలే ఉన్నాయి. ఈ సంవత్సరం స్కీమ్ నడవడానికి మరో 4,000 కోట్లు కావాలి. నెట్వర్క్ హాస్పిటల్స్లో టోటల్గా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు, అగ్రిమెంట్లు చేయబోము అని చెప్పి ఏకంగా నెట్వర్క్ హాస్పిటల్ నోటీస్ ఇస్తూ ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడిగినా కూడా ఈయన నోట్లో నుంచి ఒక్క మాట రాదు.